వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణిని. పిల్లలు అడిగారని నేను రసగుల్లా అయితే ఇంట్లో చేశాను. నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను. చేశాక ఈజీ అనిపించింది. నేను ఇంట్లో ఉన్న పాలతో చేసి చూపిస్తున్నాను. దీనికి ఫ్రెష్ పాలు తీసుకుంటే బాగుంటుంది. స్మూత్గా వస్తుంది. జ్యూస్ని బాగా పీరుస్తుంది. లీటర్ పాలకి పెద్ద సైజు బాల్స్ అయితే 10 to 15 మధ్యలో వస్తాయి. రసగుల్లా చేసే విధానం, నేను ఇక్కడ లీటర్ పాలు తీసుకొని దాన్ని పన్నీర్ చేయడానికి ఒక నిమ్మకాయ చెక్క చిన్న పటిక్ కూడా వేసాను. వేసిన తర్వాత పాలు ఇరిగిపోయాయి, పన్నీర్లా అయింది. పన్నీర్లా అయిన తర్వాత దాన్ని గుడ్డలో వేసి కొంతసేపు ఉంచాను. చల్లారిన తర్వాత దాన్ని ఉన్న నీరు అంతా పిండేసి దాన్ని గట్టిగా కట్టేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇలా 1 hour ఉంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అదంతా తీసి బాగా మెదిపాను. 2 to 3 times బాగా మెదిపి గ్యాప్ ఇచ్చి మళ్ళీ మెదిపాను. మెదిపి పెట్టుకొని మనకి ఏ సైజ్ బాల్ కావాలో ఆ సైజులో చేసుకోవాలి. నేనైతే మీడియం సైజులో చేశాను. మీరు పెద్దవి కూడా చేసుకోవచ్చు. చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ పాకంకి నీళ్లు కొలత తీసుకుంటున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు చెప్పున నీళ్లు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అయితే ఒక పెద్ద సైజు తెప్పాలు తీసుకొని స్టవ్ పై పెట్టుకొని ఒక గ్లాస్ పంచదార వేసి దానికి 2 గ్లాసులు చెప్పున నీళ్లు ఏవైతే తీసుకుంచుకున్నామో అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత పంచదార కరిగిపోయాక చిన్న మరుగు రానిచ్చే పాకం చిక్కపడకుండా ఉండడానికి నేను నిమ్మకాయ పిండుకున్నాను. అలాగే వెనీలా ఎసెన్సీ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఒక్కొక్కటిగా బాల్స్ అన్ని చేసినవి వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత బాల్ సైజు డబల్ అవుతుంది. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రసగుల్లా రెడీ. గిన్నెలో సర్వ్ చేసుకోవడమే.